ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే అభివర్ణించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో 4వ స్కందము 3వ అధ్యాయము చివరి 2 శ్లోకాలు 24 మరియు 25 శ్లోకాల నుంచి చర్చిస్తున్నాము. ఈ అధ్యాయం యొక్క శీర్షిక శివుడు మరియు సతీదేవి మధ్య ఉన్న సంవాదము. ఈ అధ్యాయం అంతా కూడా శివుడు సతీదేవికి తన తండ్రి చేసే యజ్ఞ కార్యానికి సతీదేవి వెళ్ళకపోవడం ఉత్తమమని, ఎందుకంటే దక్షుడు సతీదేవిని కానీ శివుని కానీ ఈ యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఈ యజ్ఞానికి సంబంధించిన వివరణ తెలుసుకున్న సతీదేవి తన తండ్రి నిర్వహించే యజ్ఞానికి వెళ్ళాలని ఉత్సుకతని ప్రదర్శిస్తోంది. వినమ్రపూర్వకంగా శివుని ప్రార్థించడము, తాను అనుమతిస్తే శివుడు అనుమతిస్తే తాను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని తనతో పాటు తానొక్కతే కాదు, ఇద్దరు కలిసి వెళ్ళాలి అని తాను కోరుకుంటున్నానని తన కోరికను వ్యక్తీకరించింది. పిలువని కార్యం కదా, పిలవనప్పుడు వెళ్ళవచ్చునా అనే దానికి వేదశాస్త్రాల నియమాలను ఉల్లంఘిస్తూ తండ్రి గురువు ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి పిలవకుండానే వెళ్ళవచ్చును అనే దాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసింది. ఆ విధంగా తన అభీష్టాన్ని శివుడికి తెలియచేసింది. తాను వెళ్ళాలనుకుంటున్నాను. శివుడు కూడా సతీదేవి యొక్క అభీష్టాన్ని అవగతం చేసుకున్నాడు. చేసుకుని తన అభీష్టంలోని ప్రమాదకర స్థితి గురించి హెచ్చరించాడు. శివుడికి తెలుసును, దక్షుడు తండ్రి అయినప్పటికీ అత్యంత ప్రియమైనటువంటి కూతురు అయినా కూడాను సతీదేవిని ఆదరించకపోవడమే కాకుండా కఠినమైన పదజాలాలతోని అవమానపరుస్తాడు అని కూడా తెలుసు. అందుకని సతీదేవిని పరిపరి విధాలుగా హెచ్చరిస్తున్నాడు. ఏమని? నువ్వు తండ్రే కదా అని అనుకోకు, నేను గౌరవిస్తాడు అనుకోకు, తండ్రే కదా పర్వాలేదు అని. ఆ పనిని దక్షుడు చేయడు, మీ నాన్నగారు చేయరు. ఎందుకనంటే ఆయన అహంకారంతో ఉన్నటువంటి వాడు. నేనంటే ఏమాత్రం కూడాను ఇష్టం లేకుండా ఉన్నాడు. కాబట్టి నువ్వు నా భార్యవు కాబట్టి నిన్ను కూడా ఇష్టపడే అవకాశం లేదు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి బంధువుల యొక్క నిరాదరణ, అవమానము చాలా బాధాకరంగా ఉంటుంది. మృత్యువుతో సమానమైనటువంటిది. నీకు మీ తండ్రి నీ దేహాన్ని వసినేవాడే. అయినా సరే నీవు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. దానికి ముఖ్య కారణము ఆయన అని ఆయనందరూ కూడా నా మీద ద్వేషాన్ని కలిగి ఉన్నారు. కళ్యాణి, నిర్దోషివే అయినప్పటికీ నా మీద ఉన్న ద్వేషం కారణంగా నాతో నీకు అనుబంధం ఉంది కదా భార్యగా, అందుకని నిన్ను అవమానపరుస్తారు. నన్ను కూడా నిర్దోషినైనా కూడా నన్ను అవమానించాడు. నీకు దేహాన్ని ఇచ్చిన వాడైనా దేహాన్ని తీసుకోవడానికి కూడా వెనకాడకపోవచ్చు. భార్యకి, ఒక స్త్రీకి భర్త తండ్రి ఇద్దరు కూడాను సమానమైన ఆరాధనీయులు వాళ్ళిద్దరు కూడాను. ఎందుకనంటే ఖచ్చితంగా మొదటి వ్యక్తి తండ్రి తన శరీరాన్ని ఇచ్చినవాడు, బాల్యావస్థలో పరిరక్షించి యుక్త వయసు వారికి పరిరక్షించి వివాహం జరిపించినటువంటి వాడు. భర్త యవనావస్థ నుంచి కూడాను జీవితం అంతా కూడా రక్షణ బాధ్యతని స్వీకరించినాడు. అందుకని ఒక స్త్రీకి ఇద్దరు కూడా ఆరాధనీయులే.
దానిలో దేహాన్నిచ్చిన తండ్రి పూజనీయుడు కూడాను. అందుకని శివుడేమంటున్నాడు, "నీ తండ్రి నాకన్నా ఎక్కువ ఆరాధనీయుడే నీకు వ్యక్తిగతంగా చూసినట్టయితే ఆయన నీకు తండ్రి కాబట్టి." కానీ దీనికి సంబంధించి నేను ఈ జాగ్రత్తల్ని వివరిస్తున్నాను. ఎందుకనంటే ఆయన ద్వేషం ఎలాంటిది అంటే దేహాన్నిచ్చిన నీ తండ్రి నీ దేహాన్ని కూడా తీసుకోవచ్చు. ఇది చూడండి దేశం యొక్క స్థితి ఎలా ఉంటుందంట. క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి భ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం. బుద్ధినాశ స్పృనష్త్. ద్వేషము, క్రోధము ఇవి ఎలాంటి ప్రక్రియని నిర్వహిస్తాయి అంటే విచక్షణ కోల్పోయేలాగా చేస్తాయి. విచక్షణ కోల్పోయినప్పుడు వ్యక్తి చేసే పనులు ఎలా ఉంటాయంటే మంచి చెడుకి ఉన్నటువంటి తేడా కానివ్వండి, ధర్మాధర్మాల విచక్షణ కానివ్వండి పూర్తిగా కోల్పోతాడు. అదే విషయాన్ని ఇక్కడ శివుడు చక్కగా ప్రస్తావించి చెప్తున్నాడు. ఒకవేళ నా మాటల్ని నువ్వు నిర్లక్ష్యపరిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నావనుకో, అది శుభప్రదము కాజాలదు. హ్మ్. స్వజనమైనటువంటి నీ తండ్రి మిగిలిన వాళ్ళందరి ముందు పరాభవించబడినప్పుడు, నీ తండ్రి ద్వారా నువ్వు పరాభవించబడినప్పుడు, అది నువ్వు తట్టుకోలేవు. మృత్యు సమానము చాలా చక్కగా చెప్తున్నాడిక్కడ. హ్మ్. అందుకని పిలివని ప్రదేశాలకి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. అభక్తుల దగ్గరికి వెళ్ళకూడదు. హ్మ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! అభక్తుల సాన్నిధ్యానికి వెళ్ళకూడదు అన్నప్పుడు, వాళ్ళ బంధుమిత్రులైనా కూడా అన్నప్పుడు, మాతాజీ అడిగారు కదా ప్రశ్న. మరి వాళ్ళని భక్తులుగా మార్చాలి అంటే వెళ్ళాలి కదా! అని కదా! ఎలాంటి స్థితిలో వ్యక్తులు భక్తులుగా మారుతారు? మనకి అనుకూలమైనటువంటి భావనని కలిగి ఉన్నప్పుడు. మన మీద శత్రు భావన, లేక ద్వేష భావన, లేకపోతే వీళ్ళు మరొక జాతికి చెందిన వాళ్ళని ప్రక్రియతో చూసారనుకోండి, అంటే వాళ్ళింకా భక్తులయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. హ్మ్. అందుకని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. అది ఎంత ప్రమాదకారిగా మారుతుంది అంటే, మన జీవనానికి ఆటంకం ఏర్పరిచేటువంటి స్థితికి అది వెళ్ళిపోతుంది. మన జీవనానికి ఆటంకం ఏర్పరచడము అంటే ఏమిటి? ఇక్కడ మనకి మన ఆధ్యాత్మిక జీవనానికి అడ్డంకిగా నిలవచ్చు. హ్మ్. చాలా సందర్భాల్లో మనము ఈ అభక్తుల కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, అభక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పిలిచినా, పిలవకపోయినా వెళ్ళినప్పుడు ఏం జరుగుతున్నది? వాళ్ళ సాంగత్యం ఇచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. మనలో దృఢత్వం లేకపోతే భక్తి నుంచి దిగజారిపోయే అవకాశం కూడా ఉంది. హ్మ్. రకరకాలైనటువంటి భౌతిక స్థితిగతులన్నీ కూడాను ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాయి. దానిలో దేని వైపు కొద్ది మాత్రమైన ఆకర్షితులం అయ్యామనుకోండి, అయిపోయింది మన జీవితం దుర్భరం అయిపోతుంది. అందుకని భక్తిలతా బీజం ఏదైతే మన హృదయంలో విశుద్ధమైన భక్తుల మూలంగా శీల ప్రభుపాదుల వారి ద్వారా నాటబడిందో దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. అలా పరిరక్షించుకోవాలి అంటే కృష్ణ చైతన్యలో మనకి నిర్దేశితం చేయబడిన సూత్రాల్ని నిష్ఠగా పాటించాలి. ఆ సూత్రాల్లో చేయవలసినవి, చేయకూడనివి అంటే చేయకూడని పనులు 4 గురించి కూడా అభివర్ణించారు. అభక్తుల సాంగత్యం స్వీకరించకూడదు. హ్మ్. మనం వెళ్ళినా కూడాను ఎవరినైనా చాలామంది అంటూ ఉంటారు మరి. ప్రభుపాదుల వారు దీనికి సంబంధించి వివరణ చాలా చక్కగా వివరిస్తారు. దైనందిన జీవితంలో మన దైనందిన కార్యక్రమాల నిర్వహణలో అనేక పర్యాయాలు రకరకాల వ్యక్తుల్ని మనం కలుస్తుంటాం. దాంట్లో అనేకులు అభక్తులై ఉంటారు. కలవచ్చును. వారితో కావాల్సిన కార్యక్రమాలు చేసుకోవచ్చును. కానీ సాంగత్యం స్వీకరించకూడదు. సాంగత్యం అంటే ఏమిటి?
మన నిర్దిష్ట నియమాల్ని మర్చిపోయి వాళ్ళ జీవన విధానానికి ప్రభావితమైపోయి అలాంటి జీవనాన్ని స్వీకరించే ప్రయత్నం చేయడం. హ్మ్. బద్ధ స్థితిలో ఉన్న బద్ధ జగత్తులో ఉన్న మనము ఇలాంటి వాటికి అతి శీఘ్రంగా, అతి సులభంగా ఆకర్షణీయమవుతాం. వ్యసనాలు ఉన్నటువంటి వ్యక్తి యొక్క సాంగత్యం చేస్తున్నారనుకోండి, ఆరంభంలో మీరు వ్యసనపరులు కాకపోయినా, ఆ వ్యక్తి యొక్క సాంగత్యాన్ని స్వీకరిస్తున్న కొద్దీ క్రమ పద్ధతిలో వ్యసనానికి అలవాటు పడతారు. హ్మ్. ఆరంభంలో అనిపించవచ్చు నేమని, నేనేం వ్యసనపరుడిని కాదు. ఊరికే వెళ్ళి కలుస్తున్నాను, కూర్చుంటున్నాను ఆ వ్యక్తితో, మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. కానీ కొంతకాలానికి ఆ వ్యక్తిని చూసి ఏమైపోతుంది, ఎప్పుడో ఒకసారి ఆ వ్యక్తి అంటాడు, "పర్వాలేదు నేను సేవిస్తున్న మద్యము చాలా బావుంటుంది. కొంచెం రుచి చూడు ఎక్కువ అక్కర్లేదు." వీడెప్పుడు రుచి చూడకపోయినా ఆ వ్యక్తి అంటాడు, "ఒకసారి చూస్తే కదా తెలుస్తుంది" అని ఏదో చెప్పేస్తాడు. ఒక బలహీన క్షణంలో లేకపోతే దానికి ప్రభావితుడై ప్రతిరోజు సాంగత్యం స్వీకరిస్తూ ఏదో ఒకరోజు మీరు కూడా మద్యాన్ని సేవించడం మొదలెడతారు. హ్మ్. నిజంగా జరిగినటువంటి అనేక వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనలు. హ్మ్. మనం ఎలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యం స్వీకరిస్తూ ఉంటే, అలాంటి భావోద్వేగాలే మనలో కూడా జాగృతమవుతాయి. అందుకనే అభక్తుల సాంగత్యాన్ని స్వీకరించకూడదు అని చెప్పేది. అభక్తులు అంటే ఎవరు? భగవంతుని విశ్వసించని వాళ్ళు. భగవంతుని పట్ల భక్తి భావన లేనటువంటి వాళ్ళు. భగవంతుని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు. వాళ్ళు చేసే పనులు ఏమై ఉంటాయి? దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు చేసే పనులు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా భౌతికత్వంతో కూడుకొని ఉంటాయి. మరి ఆధ్యాత్మిక జీవనంలో ఉన్న వాళ్ళకి అత్యంత ప్రమాదకరమైనదేమిటి? భౌతికత్వంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు దాంతో ఆకర్షితులవ్వడము, ఆధ్యాత్మిక జీవనానికి పెద్ద ప్రమాదకారిగా మారుతుంది. హ్మ్. అందుకనే భక్తియుక్త సేవలో ఉన్నటువంటి వాళ్ళు పాటించవలసిన నియమాలు ఇవి కూడా ఒకటి. మనం చాలా సార్లు వింటూ ఉంటాం. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ చెప్తుంటారు. మనందరికీ ఉన్న అనుభవం ఏంటి అంటే, మామూలుగా ఏమంటారు? చాలామంది బంధువుల దగ్గర నుంచి మనం వినేటువంటి మాట ఏంటి అంటే, హ్మ్. మనం ఏదైనా చెప్పామనుకోండి, వాళ్ళేమనుకుంటారంటే, "వద్దొద్దు అవేం చెప్పకండి. మేము పాటించామనుకోండి మేము కూడా మీలాగా అయిపోతాం." మీలాగా అయిపోతాం అంటే, మంచిదే కదా! మీలాగా అయిపోతాం. ఎందుకంటే అజ్ఞానం మూలంగా వాళ్ళేమనుకుంటారు, మీలాగా అయిపోవడం అంటే ఏంటి? భక్తియుక్త సేవలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాగా భక్తి మార్గంలో లేనటువంటి బంధువుల్ని కానీ, మిత్రుల్ని కానీ, పూర్వాశ్రమంలో బంధువులు, మిత్రులు అయినటువంటి వాళ్ళు అందరినీ కూడాను తక్కువగా వాళ్ళ సాంగత్యం స్వీకరించడము, వెళ్ళడము, తగ్గించడము అది జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడాను భక్తిలో ఉన్న వాళ్ళని ఒక వెలివేసినట్టుగా, అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉంటారు. అది నిజానికి చాలామంది ఏమనుకుంటారంటే, మన మధ్యవస్థలో ఉన్నప్పుడు, బద్ధస్థితిలో ఉన్నప్పుడు, అదేమిటి వీళ్ళందరూ నన్ను దూరం పెట్టేస్తున్నారు అని వేదన కలగవచ్చును. కానీ, ఒక విధంగా చెప్పాలంటే, కృష్ణుడి యొక్క పరిరక్షణ. మనం భక్తియుక్త సేవను స్వీకరించినప్పుడు, మిగిలిన వాళ్ళ మీద ఉన్నటువంటి ఆసక్తి కానివ్వండి, ఇంతకుముందు అనుబంధం కానివ్వండి, ప్రేమ భావన కానివ్వండి, దాన్ని వదులుకోలేనప్పుడు, ఆ భక్తుల హృదయాల్లో మన పట్ల విరుద్ధ భావాన్ని ఏర్పరచడం ద్వారా నిజానికి మనని పరిరక్షిస్తున్నాడు. లేకపోతే కొంత ఆప్యాయతని ప్రదర్శించారనుకోండి ఆ బంధువులు, మనం వాళ్ళకి మరింత సన్నిహితులమవుతాం. హ్మ్. అది మెల్లమెల్లగా మన కృష్ణ భక్తికి ఆటంకం కలిగించి, అది పూర్తిగా నశించిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. అందుకని అలా దూరంగా పెట్టడము. చూడండి వాళ్ళంటారు, "మీలా మేమైపోతాము." అంటే చూడండి, భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తులు ఏమైనా దోషభూయిష్టమైన కర్మలు చేస్తున్నారా? మీలా మేమైపోతాము అంటే, నిజానికి వాళ్ళ దృక్కోణం నుంచేమిటి? ఓహ్! మేమెవరిని సాంగత్యం స్వీకరించిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. ఆ! నిజానికి అది మనకి ఉన్నతమైనటువంటిదే. ఎలాంటిది? ఉన్నతమైన స్థాయి కదా! అనవసరమైన సాంగత్యం స్వీకరించట్లేదు భక్తియుక్త సేవలో ఉండడం. కాకపోతే భక్తి భావన మీద, ఈ తత్వం మీద మనకున్నటువంటి విశ్వాసం కన్నా కూడాను,
ఆ వ్యక్తుల మీద అనుబంధం ఎక్కువుందనుకోండి, మనం భక్తిని వదిలేసి అటువైపు వెళ్తాము. దాని గురించి బాధపడతాం. అదేంటి అలా అన్నారు వాళ్ళు? ఇలా. హ్మ్. అలా అన్నప్పుడు ఇవ్వవలసిన సమాధానం ఏమిటి? ఆహా! అంతకన్నా గొప్ప విషయం ఏముంది? ఒక సాంగత్యం ఇలా పోయిందనుకోండి, అంటే మీలా అయిపోతాము అంటే, నిజమైన సాంగత్యం దొరుకుతుంది. భక్తులే నిజమైనటువంటి తీసుకోవాల్సిన సాంగత్యం. మనమేంటి దేహాత్మ బుద్ధితో ఇది నా కుటుంబము, ఇది నా శరీరం నుంచి ఆలోచిస్తాం కాబట్టి, ఓహ్! ఇది నా కుటుంబము. ఈమె నాకు జన్మనిచ్చిన తల్లి, ఆయన జన్మనిచ్చిన తండ్రి, వీళ్ళు నా బంధువులు, సోదరులు, సోదరీమణులు ఇలాగ అన్నీ ఆలోచిస్తూ ఉంటాం. దేని మీద ఉంచుతుందంతా కూడాను దేహాత్మ బుద్ధితో ఆలోచించినప్పుడు. కానీ భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు భక్తుల సాంగత్యం లభిస్తుంది. ఇది ప్రభుపాదుల వారి కుటుంబం అని చెప్పుకుంటాం కదా మనం. మనమంతా కూడా రూపానుగుణము, ప్రభుపాదానుగుణం. ప్రభుపాదుల వారి కుటుంబానికి సంబంధించిన. హ్మ్. కాబట్టి మన కుటుంబం నిజానికి భక్తులతో కూడుకున్నది మన కుటుంబం అవుతుంది. ఆ భావాన్ని ఖచ్చితంగా మనం పెంచుకోవాలి. దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా కూడా ఇది సత్యము. హ్మ్. దేహాత్మ బుద్ధిని తొలగించుకున్నప్పుడు మనలో కలిగేటువంటి భావన, ఇతను నా పుత్రుడు, ఇతను నా పుత్రిక ఇలాంటివి కాదు. ఆ బంధుత్వాలు, అనుబంధాలు అన్నీ కూడాను భక్తుల సాంగత్యంతో, భక్తుల పరివారం ఏర్పడుతుంది. భక్తుల యొక్క సమూహం. మనమంతా కూడాను కృష్ణ చైతన్యానికి సంబంధించిన వాళ్ళము. ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. ఏ కుటుంబం అది? ప్రభుపాదుల వారి కుటుంబము. మనందరికి కూడాను ఆరాధ్యనీయమైన గురువు శ్రీల ప్రభుపాదుల వారు. అంతా కూడా మనం ప్రభుపాదుల అణుగుగా అంటే ప్రభుపాదుల వారి ఆజ్ఞలను శిరసావహించేటువంటి వాళ్ళం. ఆయన సూచనల ప్రకారంగా జీవనాన్ని కృష్ణ చైతన్యంతో జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అందుకని నిజానికి భక్తియుక్త సేవలో నెలకొన్నప్పుడు నష్టపోయేదేమీ ఉండదు. నష్టపోతాం. ఏం నష్టపోతాము? భౌతిక సాంగత్యాన్ని నష్టపోతాము. నష్టపోయేయన్నీ కూడా భౌతికమైనటువంటివి. అవి తొలగించుకోవడము మన ఆధ్యాత్మిక పురోగతికి అత్యంత శుభకరమైనటువంటిది, ఆవశ్యకరమైనటువంటిది కూడాను. అందుకని కృష్ణుడు కృపతోని మనకి వాటిని తొలగించి మనని ఆధ్యాత్మికమైనటువంటి సుమార్గంలో నెలకొల్పుతున్నాడు. అందుకనే అభక్తుల సాంగత్యాన్ని కోల్పోతే మనము బాధపడక్కర్లేదు. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే వాళ్ళతో మనకున్నటువంటి అనుబంధము సుదీర్ఘ కాలం పాటు ఉన్న అనుబంధం కావచ్చును. వాళ్ళ మీద మనకున్నటువంటి ఆప్యాయత కావచ్చును. హ్మ్. భౌతికత్వంతో వాళ్ళ ద్వారా మనం పొందినటువంటి కొన్ని అనుభూతులు కావచ్చును. అవి గుర్తొచ్చి మనకి బాధించవచ్చును కూడాను. కానీ తత్వం ద్వారా దాన్ని మనని మనం సమాధానపరుచుకొని దూరంగా ఉన్నామనుకోండి, అది మన ఆధ్యాత్మిక పురోగతికి చాలా 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 దోహదపడుతుంది. అది నిజానికి ఒక విధంగా మాయాదేవి యొక్క పరీక్ష. మనకి భగవంతుడి పట్ల, భగవంతుని తత్వం పట్ల, కృష్ణ చైతన్యానికి పట్ల మనం ఏర్పరచుకున్నటువంటి పరిజ్ఞానము, సంతరించుకున్న పరిజ్ఞానం మీద మనకి ఉన్నటువంటి విశ్వాసానికి అది పరీక్ష లాంటిది. హ్మ్. దాన్ని వదిలేసి స్వీకరించామనుకోండి మనము సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కృష్ణుని యొక్క ఆజ్ఞకి కొంతగా ముందుకెళ్ళాము ఆజ్ఞని పూర్తిగా పాటించడంలో. మన బంధువులు, మన మిత్రులు మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఒక సందర్భంలో హాయిగా, చక్కగా ఉండేవాళ్ళము అనుకునేటువంటి వాళ్ళని మీరు వదులుకుంటారా? వదులుకోరా వాళ్ళు కృష్ణ భక్తులు కాకపోతే? అనేటువంటిది మనకు జరిగేటువంటి నిజంగా పరీక్ష అది. హ్మ్. చాలా సందర్భాల్లో వ్యక్తులు అదెలా కుదురుతుంది? మేము వివాహ జీవితంలో ఉన్నాము, గృహస్థ జీవితంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే నిజానికి ఏమీ కాదు. సత్యం ఏమిటి అంటే హ్మ్. జన్మ, మృత్యు, జర, వ్యాధి ఈ 4 కూడా ప్రాథమికమైనటువంటి క్లేశాలు జీవులందరికీ కూడాను. మనకి ఎంతమంది ఎన్ని రకాల అనుబంధాలు ఉన్నా కూడా భౌతికమైనటువంటి అనుబంధాలు ఇవేవి కూడా మన్ని జరా, వ్యాధి, మృత్యువు వీటి నుంచి వీళ్ళెవ్వరూ కూడా పరిరక్షించలేరు.
నిజానికి వీటి నుంచి పరిరక్షించగలిగేటువంటి వాళ్ళెవరు అంటే, భక్తులు ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించేవాళ్ళు. ఎలా పరిరక్షిస్తున్నారు? అదేమిటండి? భక్తులకు మృత్యు రాదా? వ్యాధి రాదా? వృద్ధాప్యం రాదా? వస్తుంది. 3 కూడా వస్తాయి. కానీ అవి ఏం చేస్తాయి? మరో భౌతిక బంధనానికి, మరో శరీరం తీసుకోవడానికి కారణభూతం కాకుండా పరిరక్షిస్తాయి. భౌతికత్వంతో కూడుకున్నటువంటి వాళ్ళతో మన సాంగత్యం మూలంగా మనం ఏమవుతాము? దేహాత్మ బుద్ధితో జీవనాన్ని కొనసాగిస్తాము. దేహాత్మ బుద్ధిని పెంచుకున్నట్లయితే ఏం జరుగుతుంది పర్యవసానము? మళ్ళీ 80,00,000 ఇళ్ళలోకి ప్రవేశించి హేయమైన జీవనాన్ని కొనసాగించాలి. హ్మ్. కాబట్టి అభక్తుల యొక్క సాంగత్యము మనం కోల్పోవడము అనేటువంటిది కృష్ణుడి యొక్క ప్రత్యేకమైన కృప. సుదీర్ఘ కాలానికి మాత్రం అది మనకు అర్థం కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వెంటనే అర్థం చేసుకున్న భక్తులు కూడా ఉంటారు. కానీ అభక్తుల సాంగత్యం నుంచి దూరమవ్వడము ఆరంభంలో అలా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి సతీదేవి ఉన్నారు. తర్వాతి అధ్యాయాల్లో ఇంకా ఏం సంఘటనలు జరగబోతున్నాయో మనం తెలుసుకుంటాము. సతీదేవి తండ్రి దక్షుడున్నాడు. సతీదేవి ఇప్పుడు తన తండ్రిగా చూస్తుంది. తండ్రి తన సాంగత్యం తీసుకోవడము ప్రాముఖ్యము, గౌరవనీయుడు. ఈ ఆలోచనలు సరివైనయి అయినప్పటికిని, ఆ ఎదుటి వ్యక్తి అభక్తుడైతే, ద్వేషపూరిత భావాన్ని కలిగి ఉన్నట్టయితే వాళ్ళతో దూరంగా ఉండడం చాలా 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 ఆవశ్యకరమైనటువంటి విషయం. ఇది మన దైనందిన జీవితంలో అన్వయించుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి నీతి సూత్రము. హ్మ్. అభక్తుల సాంగత్యం నుంచి దూరంగా ఉండడము అనేటువంటి ప్రక్రియని చేపట్టడము అత్యంత శుభకరమైనటువంటి విషయం. హ్మ్. అందుకనే బంధుమిత్రులు, అభక్తులు అంటే ఇంకా భక్తిని స్వీకరించినటువంటి బంధుమిత్రుల యొక్క సాంగత్యాన్ని కోల్పోతే వేదన చెందకూడదు. హ్మ్. అది నిజానికి మన ఆధ్యాత్మిక పురోగతికి దోహదం చేస్తుంది. దాన్ని వదుల్చుకోగలగడము అనేటువంటిది నిజానికి ఆధ్యాత్మిక పురోభివృద్ధి. హ్మ్. చాలా సందర్భాల్లో కానీ భక్తులు చాలామంది ఏమనుకుంటారంటే, ప్రభుజీ అలా వెళ్తే వాళ్ళంటున్నారు, మేము తీసుకోమంటున్నాం ఇలాగ. వాళ్ళకి చెప్పాల్సిందేమిటంటే, మీరు మాలాగా అవ్వగలిగితే చాలా అదృష్టం మీకు. ఎందుకని భక్తితో మాలాగా అవ్వడం అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి? మీరు భక్తి మార్గాన్ని స్వీకరించన్నారు, అభక్తుల సాంగత్యం అభక్తులు అనరు వాళ్ళు. బంధుమిత్రుల సాంగత్యాన్ని కోల్పోయారు, లేకపోతే లభించకుండా ఉంది వగైరా చెప్తారు. నిజానికి అది అత్యుత్తమమైనటువంటిదని మనం చెప్పగలగాలి. వాళ్ళకి చెప్పలేకపోయినా కనీసంగా తత్వపరంగా మనం దాన్ని అవగాహన చేసుకొని ఉండాలి. హ్మ్. ఆవేదన పడిపోయి అదెలా కుదురుతుంది అని బాధపడిపోయి వాళ్ళతో సాంగత్యం చేయాలని పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. నిజానికి అలా పరుగులు పెడితే ఏంటి ఇంకా మన అభివృద్ధి లేదు అని ఇంకా మనం ఏం అర్థం చేసుకోలేదని అర్థం నిజానికి. అందుకని ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకొని జాగరూకతతోని మనము హ్మ్. కృష్ణ చైతన్యాన్ని పరిరక్షించుకోవాలి. చైతన్య మహాప్రభు ద్వారా ఇవ్వబడినటువంటి పరిజ్ఞానము పరంపరానుగతిగా మనకు ప్రకటితమై శ్రీల ప్రభుపాద వారి ద్వారా మనకిది అందజేయబడింది. దీన్ని ఖచ్చితంగా మనము జాగరూకతతోని పరిరక్షించుకోవాలి. అభక్తుల సాంగత్యము నుంచి దూరంగా ఉండడము అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి పరిరక్షణకి అత్యంత ముఖ్యమైనటువంటి అంశము. ఎప్పుడు కూడా అభక్తుల సాంగత్యము అంటే కేవలము వారితో మాట్లాడడము, కలిసి ఉండడము కాదు. వాళ్ళ చైతన్యాన్ని మనం స్వీకరించడము సాంగత్యం అవుతుంది. కానీ మనమున్న స్థితిలో అభ్యాసయుక్తన అభ్యాసంలో ఉన్నాం కాబట్టి, మనమున్న స్థితిలో వాళ్ళతో దగ్గరి సంబంధాన్ని ఏర్పరచుకోవడం, భౌతికంగా వాళ్ళతో కలియడం కానివ్వండి, మాట్లాడడము, దానివల్ల ప్రభావం చెందే అవకాశం ఉంది. అందుకని మనము
చూడండి, ఎవరి సాంగత్యం తీసుకుంటే వాళ్ళ ప్రభావాన్ని పొందుతాంలో సందేహం లేదు. అందుకని మనకి ఏమని చెప్పబడుతుంది? భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగించమని చెప్పబడుతుంది. ఎందుకని? భక్తుల సాంగత్యంలో భక్తులు చేసే పనులేమిటి? భగవత్ సేవలో నియుక్తమై ఉంటారు. కాబట్టి వాళ్ళ సాంగత్యాన్ని స్వీకరిస్తే మనకు కూడాను అలాంటి అలవాట్లే ఏర్పడతాయి. హ్మ్. కాబట్టి భక్తుల సాంగత్యాన్ని స్వీకరించాలని, అభక్తుల సాంగత్యాన్ని త్యజించాలని. హ్మ్. ఇది మనం చక్కగా పాటించాల్సినటువంటి ధర్మం. దాన్ని మనము నిర్వర్తించగలిగితే ఒక విధంగా భక్తి పరీక్షలో, మాయాదేవి పెట్టేటువంటి పరీక్షలో మనము ఉత్తీర్ణమైనామని చెప్పుకోవచ్చు. నిజానికి బంధుమిత్రుల వల్ల పొందేటువంటి సాంగత్యానికన్నా ఉన్నతమైనటువంటి ఆనందకరమైన సాంగత్యాన్ని మనము భక్తుల సాంగత్యంలో పొందగలుగుతాము. హ్మ్. ముఖ్యంగా మనలో అలాంటి అనుభూతిని పొందాలి అంటే, మన హృదయంలో, మన చైతన్యంలో రావాల్సిన మార్పేమిటి అంటే, దేహాత్మ బుద్ధి అనేటువంటి కలుషితమైనటువంటి ఆలోచన నుంచి మనం బయటపడాలి. ఈ దేహము, దేహం ద్వారా ఉత్పన్నమైనటువంటి స్థితిగతులన్నీ నావి అనేటువంటి భావనలో ఉంటాం కదా! అది హ్మ్. మన వేదనలన్నిటికీ కారణభూతమవుతుంది. హ్మ్. బంధువులు వీళ్ళు కూడా ఎక్కడి నుంచొస్తారు మనకి బంధువులంతా కూడాను? దేహానికి సంబంధించిన మిత్రులు 2 విధాలుగా ఉంటారు. భౌతికమైన మిత్రులంతా దేహం ద్వారా సంభవించినటువంటి. ఆధ్యాత్మిక మిత్రులు కృష్ణ చైతన్యం ద్వారా మనకి సంభవించిన వాళ్ళు నిజానికి శాశ్వతమైనటువంటి మిత్రులు వాళ్ళు. హ్మ్. అందుకనే మనము కృష్ణ చైతన్య కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి. దాని సాంగత్యాన్ని పొందే ప్రయత్నించాలి. అలా అని చెప్పేసి మన కుటుంబాలను వదిలిపెట్టమని దాని ఉద్దేశ్యం కాదు. మన కుటుంబంలో ఉన్నటువంటి ఇతర సభ్యులంతా కూడాను హ్మ్. దైనందిన జీవనంలో మనం సాగించే జీవనంలో ఇతర సభ్యులు అభక్తులనుకోండి, వాళ్ళతో మనం స్వీకరించేటువంటి సాంగత్యం కూడా ఎలా ఉండాలి? దైనందిన కార్యక్రమాల నిర్వహణకి అనుగుణంగా ఉండేంత వరకు మాత్రమే ఉండాలి. నిజంగా ఇది చాలా ముఖ్యమైన అంశం. చాలామంది అనుకుంటారు, నేను భక్తిని స్వీకరించాను, భర్త స్వీకరించలేదు. లేక నేను భక్తిని స్వీకరించాను, భార్య స్వీకరించలేదు. తల్లిదండ్రులు స్వీకరించలేదు, పిల్లలు స్వీకరించలేదు. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. మీరు తండ్రి అనుకోండి, గృహస్థ జీవనంలో తల్లియో, తండ్రియో పిల్లలు స్వీకరించలేదు. వాళ్ళకి చేయవలసినటువంటి మన కర్తవ్యాలను నిర్వర్తించినా కూడాను, వారి సాంగత్యాన్ని స్వీకరించకూడదు. మన సాంగత్యాన్ని వాళ్ళకివ్వాలి. భార్యాభర్తలైనా కూడాను, అందులో ఒకరు స్వీకరించి, ఒకరు స్వీకరించకపోతే, భక్తులు తమ సాంగత్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి. హ్మ్. చాలా కఠినతరమైనటువంటిది. కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా భార్యాభర్తల మధ్యనే ఇలాంటి పరిస్థితి ఉన్నట్టయితే. కానీ అభ్యాస యోగయుక్తానాం భక్తి యోగం యొక్క ముఖ్యమైన అంశం ఏమిటి? అభ్యాస యోగయుక్తానాం. దాన్ని ప్రయత్నపూర్వకంగా అభ్యసించడం ద్వారా మనము దాన్ని నిర్దిష్టంగా పాటించగలుగుతాం. అందుకనే కృష్ణ చైతన్యమే ప్రాధాన్యంగా మన హృదయాన ఏర్పరచుకొని, దాన్ని మాత్రమే స్వీకరించేటువంటి ప్రక్రియని మనం చేపట్టాలి. దానికి చాలా హ్మ్, శక్తివంతమైనటువంటి విశ్వాసం కావాలి మనకిది. అందులో ఎలాంటి సందేహం లేదు. కృష్ణ చైతన్యం మీద, కృష్ణ చైతన్య జీవన విధానం మీద మనకి ఉన్నటువంటి విశ్వాసం మీద మనం స్వీకరించేటువంటి ప్రక్రియలు ఆధారపడి ఉంటాయి. ప్రతిరోజు కూడా భగవద్గీత, భాగవతాల నుంచి మనం అధ్యయనం చేస్తున్నప్పుడు, ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి వివరణని మనం అవగతం చేసుకుని కృష్ణ చైతన్య జీవన విధానాన్ని అవగతం చేసుకున్నప్పుడు, దాన్ని మనము పాటించాలి. ఇదిగోండి దైనందిన జీవితంలో ఇలాంటి క్లేశాలొచ్చినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారిచే ప్రబోధించినటువంటి భగవద్గీత, భాగవతాల యొక్క సారాంశాన్ని మన హృదయంలోకి తీసుకొని వచ్చి దాని మీద మననం చేయాలి. మనసును కేంద్రీకరింపజేసి ప్రభుపాదుల వారి ప్రబోధనల గురించి
మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అవును, ఇలా ఎందుకు జరుగుతుంది? కృష్ణుడి యొక్క ప్రబోధనల గురించి మనము జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవాలి. అభక్తుల సాంగత్యం నుంచి దూరం చేసినడు అంటే కృష్ణుని యొక్క ప్రత్యేకమైన కృప అని మనము గ్రహించాలి. అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు. నిజానికి అభక్తులు ఎవరు కూడాను ఎవరికీ శ్రేయోభిలాషులు కాదు. నిజానికి వాళ్ళకి వాళ్ళే శ్రేయోభిలాషులు కాదు. ఎందుకంటే అభక్తులు అంటే దేహాత్మ బుద్ధితో ఉన్నారు. మానవ జీవిత లక్ష్యాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. తెలుసుకోకుండా మానవ జీవితాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. అంటే నిజానికి అభక్తులు వాళ్ళకి వాళ్ళే కూడా శత్రువులు నిజానికి. భక్తులైనా, అభక్తులైనా అందరూ కూడాను జీవాత్మలే కదా! దేహాత్మ బుద్ధితో ఉంటారు కాబట్టి అభక్తులు వాళ్ళకి వాళ్ళు కూడా ప్రమాదకరమైనటువంటి వాళ్ళే. హ్మ్. అలాంటి వాళ్ళ సాంగత్యం మనం కోల్పోవడము మనకు శ్రేయస్కరమైనటువంటి విషయం. అందుకని అలాంటి వాళ్ళ సాంగత్యం కోల్పోతే మనం బాధపడకూడదు. హ్మ్. నిజానికి ఆనందపడవలసినటువంటి అంశం. హ్మ్. అలా అని మనము వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. మన ఆలోచన ఎలా ఉండాలి? ఎక్కడైతే వాళ్ళు కొంతవరకైనా కూడా మన సాంగత్యాన్ని స్వీకరించగలుగుతున్నారో, ఏదో విధంగా మన సాంగత్యాన్ని వాళ్ళకివ్వగలిగితే ప్రయత్నించాలి. అది సాధ్యం కాదు అనుకున్నారనుకోండి, వాళ్ళ నుంచి దూరంగా ఉండడమే ఉత్తమం. ఇది సత్యం కూడాను. మనం ఎంత ఆహ్, దృఢత్వంతోని కృష్ణ చైతన్యాన్ని మాత్రమే స్వీకరించినా కూడాను కొంతమందుంటారు. వాళ్ళు మన బంధువుల్లో ఉంటారు. మన స్నేహితుల్లో ఉంటారు. మన సాంగత్యాన్ని స్వీకరించడానికి మనం వాళ్ళ సాంగత్యాన్ని స్వీకరించొద్దు అని ఎలా అనుకుంటున్నామో, వాళ్ళు కూడా అంతకన్నా 10 రెట్లు ఎక్కువగా మన సాంగత్యాన్ని స్వీకరించకూడదు అనుకుంటారు. అప్పుడు మనం బాధపడకూడదు. ఎందుకు తెలుసునా? అది మనలో ఉన్నటువంటి దోషాన్ని చూడడం కాదు. మనం భక్తిని స్వీకరించాం కాబట్టి, వాళ్ళకి కృష్ణుడి మీద ఉన్న ద్వేషము మన మీద అలా వ్యక్తీకృతం అవుతుంది. హ్మ్. అది మనం గ్రహించాలి. అందుకని మనము వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవడం కానీ, క్రోధాన్ని ఎలాంటివి చేయక్కర్లేదు. అలానే ఆవేదన కూడా చెందక్కర్లేదు. హ్మ్. నిజానికి కృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. ఎందుకని అంతవరకు మనకి ఉన్నటువంటి ఆ అనుబంధము, ఆప్యాయత వాళ్ళ మీద అలాంటివన్నీ కూడాను. నిజానికి అవన్నీ కూడా ఎలా ఏర్పడుతున్నాయి? వాళ్ళు భక్తిలో లేకపోతే ఏర్పడేవన్నీ కూడాను దేహాత్మ బుద్ధితో ఉన్నాయి కదా! నా బంధువు కాబట్టి, నా మిత్రుడు కాబట్టి, నా హ్మ్. శ్రేయోభిలాషి అనే భావన కలగడం కాబట్టి, నా పుత్రులు కాబట్టి, నా పుత్రికలు కాబట్టి, నా భార్య కాబట్టి, భర్త ఇవన్నీ కూడాను. హ్మ్. అవి దూరమైపోతే ఆవేదన చెందాల్సిన అవసరం లేదు నిజానికి. ఆనందపడాల్సిన అంశం నిజానికి. హ్మ్. ఈ భావాన్ని మనం పెంపొందించుకున్నామనుకోండి, ఖచ్చితంగా మనము ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలుగుతాం అతి శీఘ్రంగా. హ్మ్. అందుకని కృష్ణ చైతన్యాన్ని ప్రాధాన్యంగా మనం స్వీకరించాలి. ఎందుకంటే అది మానవ జీవిత లక్ష్యము. భగవద్భక్తిలో నెలకొని ఉండడమే. ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకొని కృష్ణ చైతన్య భావనతో మనం జీవనాన్ని కొనసాగించినట్టయితే, మన ఆధ్యాత్మిక పురోగతి శీఘ్రగతిన ముందుకెళ్తుంది. అది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి పరీక్ష కృష్ణ చైతన్యమా? మాయాదేవిని స్వీకరించాలా? కృష్ణుడిని స్వీకరించాలా? అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఎవరిని స్వీకరిస్తున్నాం అనే దాన్ని బట్టి మన ఆధ్యాత్మిక పురోగతి ఆధారపడి ఉంటుంది. అది కృష్ణుడికి అత్యంత ఆనందాన్ని చేకూరుస్తుంది. నిజానికి మనము ఈ భౌతికమైనటువంటి దేహాత్మ బుద్ధితో ఏర్పడినటువంటి అనుబంధాలకు సంబంధించిన వ్యక్తుల్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము, దూరంగా ఉంచగలుగుతున్నాము అంటే నిజానికి కృష్ణుడి యొక్క ఆదేశాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తున్నామని, సర్వధర్మాన్ పరిత్యజ్య అనే దానికి కొంచెమైనా కొంచెం ముందుకెళ్తున్నాము. దాన్ని పాటించడంలోనే అర్థం చేసుకోవాలి. మనమేమనుకుంటాము, ఓహ్! నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కదా! వాళ్ళు పిలిచారు, వాళ్ళ ఇంట్లో పెళ్లయిందో, పేరంటమైందో ఏదో అయింది. వెళ్ళడం నా ధర్మము అనుకుంటాము. అది కృష్ణహితానికి విరుద్ధమైంది కాబట్టి ఆ ధర్మాన్ని వదిలిపెట్టాలి. హ్మ్. అది వదిలిపెట్టగలిగితే మన నిజ ధర్మాన్ని, స్వీయ ధర్మము.
జీవుల యొక్క ధర్మం ఏమిటి? జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. కృష్ణుడి యొక్క శాశ్వతమైన సేవకులు కాబట్టి కృష్ణ చైతన్యంతో కృష్ణుడి యొక్క సేవలు నియుక్తమై ఉండడమే మన నిజమైన ధర్మం. దానికి ఆటంకాన్ని కలిగించే ఏ రకమైనటువంటి కార్యమైనా కూడా నిజానికి ధర్మము కాదు, అది అధర్మము. దాని నుంచి మనం బయటపడగలిగితే కృష్ణుడి ఆదేశమైనటువంటి సర్వధర్మాన్ని పరిత్యజ్యాకి దగ్గరగా వస్తున్నాము. దాన్ని పాటించడంలో సఫలీకృతమవుతున్నాం, పురోభివృద్ధి సాధిస్తామని అవగతం చేసుకోవాలి. ఈ దృఢ సంకల్పం మనలో ఏర్పడాలి అంటే మనం ఏం చేయాలి? మన నిర్దేశిత కృష్ణ చైతన్య నియమాలని నిష్ఠగా పాటించాలి. చాలా ముఖ్యం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడం 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసం 16 జపమాలను అన్నిత్యము జపించాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని దివ్యలీలని శ్రవణించడము, కీర్తన చేయడము, కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడము, శీల ప్రభుపాద వారిచే నిర్దేశితం చేయబడినటువంటి ఉదయ కార్యక్రమం మంగళారతి నిర్వర్తించడం. ఈ ప్రక్రియలో నిష్ఠగా నిమగ్నమైనట్టయితే మనకి ఈ దృఢ సంకల్పము అనేటువంటిది మన హృదయంలో కృష్ణుడి కృపచే ఏర్పరచబడుతుంది. కాబట్టి కృష్ణ జీవితాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో మన జీవితంలోకి అన్వయించుకోవాలి. అలా లేకపోతే చూడండి, దేహాత్మ బుద్ధితోని తండ్రినో తల్లేనో బంధువనో వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అగత్యం ఏర్పరచవచ్చు. ఈ విషయాన్ని శివుడు పార్వతీదేవికి నర్మగర్భంగా వివరించి చెప్పే ప్రయత్నం చేశాడు. అహంకారంతో దోషభూయిష్టమైన జీవనాన్ని, దేహాత్మ బుద్ధితో ఉన్నటువంటి గర్వపూరితమైనటువంటి దక్షుని ఇంటికి నువ్వు వెళ్ళడము నీకు ప్రమాదాన్ని చేకూరుస్తుంది అని హెచ్చరించారు. తర్వాత మరి సతీదేవి ఏం చేసింది, దానివల్ల ఏం జరిగింది అనేది మనం తర్వాతి అధ్యాయంలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనము ఆపేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ముగిద్దాం. ఎవరికేమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాత, దండవత్ ప్రణామం. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా 2 క్లాసులకి అంటే రాదు ప్రభుజీ, మీలాగా మారిపోతాము అంటారు ప్రభుజీ, గడిచిపోతారు. మరి నేనేం చేయలేను కదమ్మా, ఇది నా తత్వం కాదు, ప్రభుపాదుల వారి తత్వము. దడుచుకోవాల్సిన అవసరం లేదు. మనము బంధువుల దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పట్లేదు, వాళ్ళ సాంగత్యం స్వీకరించకూడదు అని చెప్తున్నాం. మనం అది ప్రమాదకరంగా మారితే మనం రక్షించుకోవడానికి వెళ్ళకపోవాల్సిన అవసరం ఏర్పడితే వెళ్లకుండా ఉండవచ్చు. అలా అని చెప్పేసి మనం ఏకాకులం కాదు, మన చైతన్యం మీద ఆధారపడింది. మనకి చూడండి, ప్రభుపాదుల వారి విశాలమైన కుటుంబం ఉంది. మన భావాన్ని తొలగించుకోవాలి. నా శరీరం ద్వారా ప్రకటించబడినటువంటి వ్యక్తులే నా కుటుంబం అనే భావం నుంచి బయటపడితే మనకి ఏ భయమో దడుచుకోవడమో ఏం ఉండదు. కానీ అది ఏర్పడినంత వరకు కూడాను మీరు చెప్పినట్టుగా అది కూడా నిజమే. అలాంటి వాళ్ళు ఉన్నారమ్మా. కొంతమంది మతజీసు భక్తులు కేవలం ఈ విషయం గురించి చాలా అవసరమైతే వాళ్ళని వదిలిపెట్టాలి, అది శాస్త్రం చెబుతోంది అని చెబితే దాన్ని భరించలేక క్లాసులు మానేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రభుజీ వాళ్ళకి ఏంటంటే నియమాలు పాటించాలా, ఆన్లైన్ గార్లిక్ తినకూడదు, మెయిన్ సమస్య అక్కడే వాళ్ళకి. అందుకు క్లాస్ ఆనియన్ గార్లిక్ తినకపోవడం అనేది పెద్ద సమస్య కాదు. మన సమస్య ఏమిటంటే కృష్ణ ప్రసాదం కాకుండా ఉన్నది తినకూడదు. అది వెజిటేరియన్ ఫుడ్ అయినా కూడా చాలా మంది మనలో కూడాను ఆనియన్ గార్లిక్ లేకుండా ఉంటే సరిపోయింది కదా అనుకుంటారు. అది కాదు. కృష్ణ ప్రసాదం కాకుండా తిన్నది ఏదైనా కూడాను ప్రమాదకరమైనటువంటిదే. ఆనియన్ గార్లిక్ లేకుండా ఉన్న దాన్ని కృష్ణుడికి నివేదించవచ్చు కాబట్టి ఇది ఇంగ్రీడియంట్స్ మాట్లాడుకుంటాం మనం. కానీ కృష్ణుడికి నివేదించనిది ఆనియన్ గార్లిక్ లేకుండా తిన్నా కూడాను అది సరి అయింది కాదు. కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, నాకు సమర్పించకుండా తినేదంతా కూడా పాపాన్ని మాత్రమే భుజిస్తున్నాడు, నాకు సమర్పించకుండా తింటే నువ్వు తినేదేంటి పాపము అని చెప్తున్నాడు. అది సమస్య. చాలా సందర్భాల్లో గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు, ఇది ఒకటి చెప్పేసుకున్న ఆనియన్ గార్లిక్ లేకుండా చేశారు అందుకని మేము తిన్నాం. దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. కృష్ణుడికి నివేదించాలి,
కృష్ణ ప్రసాదం కాందాన్ని తినకూడదు. హ్మ్. కానీ ప్రభుజీ మన సంకల్పం గట్టిగా ఉంటే ప్రసాదం ఎక్కడున్నా సరే వస్తుంది ప్రభుజీ. అవును మాతాజీ. మన సంకల్పము దృఢంగా ఉంటే కొన్నిసార్లు కృష్ణుడు పరీక్షిస్తాడు కూడాను. ఇవ్వలేదనుకోండి, అదేమిటి ఇస్తారని చెప్పారు అని కంగారు పడక్కర్లేదు. అది మనకు మంచిది కాబట్టి ఇవ్వడు ఒక్కోసారి అది. కానీ చాలా సందర్భాల్లో మన దృఢ సంకల్పం ఉందనుకో ఏదో ఒక విధంగా మనకు ప్రసాదం అందిపోతుంది. ఎలా అందుతుందో తెలీదు ఒక్కోసారి మనకి. అవును ప్రభుజీ. నాకైతే మిరాకిలే ప్రభుజీ. అవునా మాతాజీ. అవును ప్రభుజీ. ఇక్కడ మాతాజీ తీసుకురావడం, మళ్ళా ప్రసాదం ఇవ్వడం, మహాప్రసాదం అంటే ప్రభుజీ. వెరీ నైస్. భగవంతుడికి మీరన్నట్టుగా అక్కడ నైవేదించింది. ఏం జరుగుతుందంటే అభక్తులకి దూరంగా ఉండడం అనేది ఖచ్చితంగా శ్రేయస్కరం ప్రభుజీ. ఎందుకంటే వాళ్ళ శ్రేయస్సుని వాళ్ళే కోరుకోవట్లేదండి. అటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే, సాంగత్యంతో ఉంటే మన శ్రేయస్సుని, ఆత్మ యొక్క శ్రేయస్సుని మనం కూడా చేయలేం కదండి ప్రభుజీ. ఖచ్చితంగా అది మాతాజీ. అలాగే దోషంగా కూడా మనం పరిగణించకూడదు. వాళ్ళు మనల్ని దూరం పెట్టట్లేదు, కృష్ణుడి మీద అసూయ ద్వేషాలు కృష్ణుడిని దూరం పెడుతున్నారని కూడా అర్థం చేసుకోవాలని చెప్పారు ప్రభుజీ. అవును అది మాతాజీ. బాగా నచ్చింది. థ్యాంక్ యూ ప్రభుజీ. నిజానికి అదే కదా. మీరు చూడండి, మనం భక్తిని స్వీకరించగానే అకారణంగా వ్యక్తులు శత్రుత్వాన్ని ప్రదర్శిస్తారు. నేను వ్యక్తిగతంగా దీన్ని చాలా చాలా అనుభవించాను, చూశాను వ్యక్తుల్ని. కారణం ఏమిటి? ద్వేషిస్తున్నారు అంటే నేనేదో గొప్ప భక్తుని అని కాదు. ఆ కృష్ణ భావాన్ని చూస్తే చాలు, మెడలో కంటిమాల ఉన్నా కూడాను, లేకపోతే జపమాల ఉన్నా కూడాను వాళ్ళలో కలిగే భావోద్వేగం ఏమో అనిపిస్తుంది. ముందు నాకు అర్థం కాదు ప్రారంభంలో, ఎందుకు వీళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు ఏమిటి అని. ప్రభుపాదుల వారి జీవితాన్ని అధ్యయనం చేసినప్పుడు ఓహో, ఇది దాని ప్రభావం అయి ఉంటుంది అని అర్థమైంది. అక్కడ మన మీద ద్వేషం కాదు. మరి అంతవరకు మనల్ని మంచిగా చూసుకునే వాళ్ళు అంత ఈలోపు మార్పు వచ్చిందంటే అది కృష్ణుడి మీద అసూయ ద్వేషాలతో అది బహిర్గతమైందండి. అంటే అందరం కూడా అలాగే కృష్ణుడి మీద అసూయ ద్వేషాలతో కిందకి వచ్చాం ప్రభుజీ భౌతిక జగత్తులోకి. అది ఇంకా ప్రస్ఫుటమైంది. ప్రభుజీ భగవద్గీత క్విజ్ సిలబస్ ఈ వారం సేమ్ శ్లోకాస్ ప్రభుజీ. ఈ వారంతో ముగిద్దామమ్మా. ఈ వారం ఇంకా కొన్ని ఉన్నాయి. మీరే అడిగారు కదా, అన్ని ప్రశ్నలు అడిగేసేయండి అని. ఇలా అయిపోతుంది మరి. సరే ప్రభుజీ. హరిబో. మీరు అంత ఓపిక్గా 245 క్వశ్చన్లు అంటే ప్రభుజీ 54 శ్లోకాలకి అసలు ఎంతలాగా విశ్లేషణాత్మకంగా మీరు అధ్యయనం చేసి దాన్ని ఆ క్వశ్చన్స్ గా తయారు చేశారు ప్రభుజీ. మరి మేము వాటిని అన్నింటినీ క్వశ్చన్స్ రూపంలో ఇంకా మీ నుంచి తెలుసుకోవాలి ప్రభుజీ. సరే ప్రభుజీ. హరిబో మాత. నేను అంతగా ఏమి చేశాను అనుకోను, మామూలుగా చదివేసి ప్రభుపాదుల వారు ఏదో స్ఫురింపజేస్తారు నిజంగానే. మత్తస్మృతి జ్ఞానం అలా అనుకోవడం ఏంటి అమృత ప్రభుజీ. శుద్ధ వైష్ణవులు అలాగే అనుకుంటారు. అలా నిజంగా మాతాజీ, పెద్దగా నేను దాని గురించి విశ్లేషణ అలా ఒకసారి చదివేసి దాంట్లో ఉన్న వాటిని ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు దాని గురించి మాట్లాడేసాను అంతే. ఎనివే ప్రభుజీ, మాకు అది ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ప్రభుజీ. నాకు కూడా ఉపయోగపడుతుంది మాతాజీ. మీరందరూ చక్కగా విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడము చాలా ఉపయుక్తంగా ఉంటుంది నాకు కూడాను. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామమ్మా. ఈ రోజు నాకు కృష్ణుడి పాదాల దగ్గర ఫ్లవర్ ఇచ్చారు ప్రభుజీ. శతగోపురం పెట్టి నాకు అది నా చేతిలో వేసారు ప్రభుజీ, కృష్ణుడి పాదాల దగ్గర. ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. అభినందనలమ్మా. హరిబో. ఇంకా ఎవరైతే చెప్తున్నారు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. హరిబోల్ మాత. ప్రభుపాదుల వారికి కుటుంబంలో నేను కూడా ఒక వ్యక్తిని అని ఈ రోజు మీ ద్వారా తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. మీ ప్రవచనాలు వింటుంటే నాకు చాలా నిజంగా నేను ఇంకా చాలా మారాల్సింది ఉంది అని తెలుసుకున్నాను ప్రభుజీ. మీలాంటి గురువుని అందించినందుకు ప్రభుపాదుల వారికి, శ్రీకృష్ణ భగవానుడికి ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సుశీల ప్రభుపాద, ఇవన్నీ ప్రభుపాదుల వారి ప్రబోధనలు చక్కగా మనకి అభివర్ణించారు. ధన్యవాదాలమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. హరిబోల్ మాత.
ప్రభుజీ ఇది వరకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి దక్ష యజ్ఞము ఇవన్నీ విన్నాం ప్రభుజీ, కానీ దాంట్లో కూడా ఇంత నిగూఢమైన రహస్యం దాగుందని ఇప్పుడు మీ ద్వారా తెలుసుకున్నాం ప్రభుజీ. అది అంతా ఎప్పుడో తెలిసిన కథ అయినా కానీ దానివల్ల ఎంత తెలుసుకోవాలన్నది ఇప్పుడు తెలిసింది ప్రభుజీ. హరి బో. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలమ్మా. ఆల్గోడ్ శ్రీల ప్రభుపాద్. హరే కృష్ణ ప్రభుజీ. దండప్రణాం. హరి బోల్ మాత. ప్రభుజీ మీరు చెప్పారు కదా భక్తుల సాంగత్యం కంటే భక్తుల సాంగత్యం చాలా ఆనందాన్ని ఇస్తుందని. అవునమ్మా. చాలా అంటే 100 రెట్ల ఆనందాన్ని ఇస్తుంది ప్రభుజీ. వెరీ నైస్. చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా ఈ ఈ చాప్టర్ కూడా చాలా బాగుంది ప్రభుజీ. చాలా విశ్లేషణాత్మకంగా చాలా అర్థమయ్యేటట్టు మీరు చక్కగా వివరించారు ప్రభుజీ. ఆల్గోడ్ శ్రీల ప్రభుపాద్. హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ. జై శ్రీల ప్రభుపాద్. హరే కృష్ణ మాత. దండప్రణం ప్రభుజీ. దండస్పరం. ప్రభుజీ మీకు భక్తులకి నా హృదయపూర్వక పాదాభివందనాలు ప్రభుజీ. మా అమ్మగారి కోసం మీరు అందరూ చెప్పారు కదా ప్రభుజీ హరే కృష్ణ మహామంత్రం. చాలా రికవర్ అయ్యారు ప్రభుజీ. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మరి మాతాజీకి చెప్పండి, భక్తుల అభీష్టం మేరకి భగవంతుని కృప వల్ల నువ్వు రికవరీ అయ్యావు. భక్తి భావాన్ని వదిలిపెట్టకుండా భగవంతుని ఆశ్రయించమని అభ్యర్థించండి. ఓకే ప్రభుజీ. వెరీ నైస్ మాత. హరి హరి బోల్. మీరందరూ ఆ రోజు మాట్లాడినప్పుడు మా అమ్మగారు ఆ రోజు రాత్రి తల్లోంచి ఏదో బయటికి వెళ్ళిపోయినట్టు అయిపోయినట్టు ప్రభుజీ. అప్పుడు చాలా తేలిగ్గా అనిపించిందటండి. చాలా సంతోషపడ్డారు ప్రభుజీ. అవునా? వెరీ నైస్. హరి హరి బోల్. అంతా గురువు దయ వల్ల నాకు ఎలా జరిగిందని చాలా సంతోషంగా ఉన్నారండి. వైష్ణవుల కృప చూడండి. మీరంతా కూడాను చాలా, నాకు తెలుసును మీరంతా కూడా ఇష్టమైనటువంటి వైష్ణవుడు, ప్రభుపాదుల వారికి అత్యంత ప్రియులు అని నాకు అర్థమవుతోంది. అందుకనే చూడండి, మీరు ప్రార్థిస్తే ప్రభుపాదుల వారి కృప, ప్రభుపాదుల వారి ద్వారా పంచతత్వ చైతన్య మహాప్రభు కృప, రాధాకృష్ణ కృప లభించింది. అందుకని ఆ ప్రార్థనలు విని చూడండి, మీరు చెప్పినట్టుగా మాతాజీకి నయం అవడం మొదలైంది. చూసారా? హరిహరి బోన్. అందుకని భక్తుల్ని ఆశ్రయించాలి. భక్తుల్ని మన కుటుంబంగా స్వీకరిస్తే ఆనందదాయకంగా ఉంటుంది మన జీవనం. అవును ప్రభుజీ. భక్తుల సాంగత్యం మించింది లేదు. హరిహరి బోన్. హరే కృష్ణ ప్రభుజీ. నేను ఫేస్ చేస్తున్నాను ప్రభుజీ. అందరూ భక్తులే. నాకు చాలా బాగుంది ఇక్కడ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం అమ్మా. ప్రభుజీ నేను ఒక 5 days నుంచి హాస్పిటల్లో ఉన్నాను ప్రభుజీ. మా చిన్న అబ్బాయికి సివియర్ గా జాండీస్ అయింది, హెపటైటిస్ వైరస్. అవునమ్మా. అందరూ ప్రార్థించండి ప్రభుజీ. హరి బోల్. తప్పకుండా అందరూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మాతాజీ వాళ్ళ అబ్బాయి శీఘ్రంగా కోలుకోవాలని, భక్తి భావాన్ని స్వీకరించాలని, ఆ తర్వాత అందరూ కూడా 3 సార్లు మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ రామ 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 హరే హరే. హరే కృష్ణ. అభిష్టం మేరకి హరి హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ, ఆవిడ మన కృష్ణ చైతన్యం లేకపోయినా సరే ప్రభుజీ, మొదలత ఒక మాతాజీ వచ్చేవారు కదా మాతాజీ. ప్రభుజీ శ్రాపం చదివేవారు. అవునమ్మా. వాళ్ళ అత్తగారికి చాలా బాగోలేదు ప్రభుజీ. ఆవిడ 2 కిడ్నీలు పాడైపోయాయి. పాడిపోతే వారం డయాలసిస్ చేస్తే మొదలత గారు చెప్పారు ప్రభుజీ, ఆ మాతాజీ చెప్పారంట, మా అత్తయ్య గారు మీరు రోజు మారాలు చేయండి, కృష్ణ నామాన్ని స్మరించుకోండి. ఆవిడ ముందు నుంచి తులసి చేస్తారు ప్రభుజీ. రోజుకు బాగులేకపోయినా రోజుకు 35 మార్లు చేసేవారు ప్రభుజీ. గంటలో చనిపోతానని రోజు కూడా 35 మార్లు చేశారు ప్రభుజీ. ఆవిడ పుణ్యగతులకు వెళ్ళిపోయినట్టే ప్రభుజీ. ఎందుకంటే పసుపు కుంకాలతో శుక్రవారం రోజు ప్రభుజీ
ఆ తండ్రి మరి ఎలా తీసుకెళ్ళిపోయారు ప్రభుజీ. హరే కృష్ణ అదే చెప్పాలని నిత్యం కృష్ణ నామంలోనే ఉండేవారు ప్రభుజీ ఆవిడ. ఆవిడ కొంచెం ఉత్తంగతం కలిగించడానికి ఒకసారి హరే కృష్ణ హరి హరి బోల్. హరే కృష్ణ సో అభిష్టం మేరకి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతా దండత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతా దండత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. దండత్ ప్రణామ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనం ముగిద్దాం. అందుకన్నా ముందు ఈనాటి కార్యక్రమాన్ని ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 7:30 హిందీలో మనం భగవద్గీతను చర్చిస్తాము. దాని తర్వాత 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాము. 11 నుంచి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను శ్రవణము, పఠనము, విశ్లేషణాత్మక అధ్యయనం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు విదగ్ధ మాధవ్ నుంచి చర్చిస్తాము. ఆ తర్వాత 6:30 నుంచి 7 వరకు జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాము. రేపు కాదులేండి, తర్వాతి రోజు అనుకుంటాను కదా, త్వరలో మనకి బలరాం పూర్ణిమ వస్తుంది కదా. అది ఇక్కడ ఉన్న వాళ్ళకి 28న, ఇక్కడ ఉన్న వాళ్ళకి 27న అవుతుంది. అంటే రేపు కాదు, తర్వాతి రోజు అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ప్రేమధన్య ఎవరు చెప్తారు? హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. చెప్పండి అమ్మా. హరే కృష్ణ. హరి బోల్ మాత. హరే కృష్ణ. ఎవరైనా ఏదైనా చెప్పాలా మాతాజీ? ప్రభుజీ రాధారాణి ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ఏంటి? దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే హరి బోల్. కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాత. అదే అంటే మా ఆయన డ్యూటీకి వెళ్ళారు రాత్రి, నైట్ డ్యూటీకి. ఆహా. పడిపోయారంట, చేతికి తగిలిందంట ప్రభుజీ. ఆహా. ఏం చేశారు ఉదయం అంటే అప్పుడు జపం చేసేవారు, ఇప్పుడు మానేశారు. అంత చేయమన్నా చేయలేదు. అయితే నేను అంటాను, చెయ్యండి బాగుంటది, జపం చేస్తూ ఒంటికి కూడా బాగుంటది అని చెప్తే అసలు వినట్లేదు. ఆయన జపం చెయ్యాలని దీవించండి ప్రభుజీ మీరు. తప్పకుండా మాతాజీ. అందరూ కూడా జగత్తులో ఉన్న వాళ్ళంతా కూడా చక్కగా కృష్ణయితాన్ని స్వీకరించాలని ఆకాంక్ష అది మాత్రమే కదా, ప్రభుపాదుల వారిది మరియు చైతన్య మహాప్రభుది, భగవంతుడైన కృష్ణుడి ఆకాంక్ష కూడాను. కాబట్టి మీ సాంగత్యంలో ఉన్నారు కదా, కృష్ణ ప్రసాదాన్ని ఇస్తూ ఉండండి. క్రమ పద్ధతిలో ఏదో ఒక సమయంలో కృష్ణయితాన్ని స్వీకరించగలుగుతారు మాతాజీ. అయితే మీకు చెప్పాను కదా, నీసు వండను నేనని చెప్పాను ప్రతి. ఈ రోజేమో నేను వండుతాను తెచ్చి వాళ్ళ తమ్ముడు కోసం. అయితే నేను వండుతాను ఈరోజు తెచ్చి అని నేను అన్నాను. నేనైతే ముట్టుకోను, వండను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నాను ప్రభుజీ. మరి నా మాట వినట్లేదు అందుకని. అయితే ఈ రోజేమో అది రాత్రి డ్యూటీకి వెళ్ళారు, పడిపోయారంట. అదే చేతికి తగిలింది అని చెప్పారు. అదే జపం చేస్తారేమో అని, ఆయన గురించి జపం చెయ్యాలి, అదే కృష్ణుడికి నమ్మాలి అని చెప్పి దాన్ని మీరే ప్రార్థించండి అమ్మా. మీరు ప్రసాదం పెడుతూ మీరే నిష్ఠగా ప్రార్థించండి కృష్ణుని. మాతాజీ ప్రార్థించాలండి, కరెక్ట్. అది అదే అంటే ఇతనికి చేయమంటే నువ్వు చేస్తున్నావు కదా, చాలే నువ్వు చెయ్యు, నువ్వు చేస్తే నేను చేస్తాను అంటారు. అంటే నేను అంటాను ప్రభుజీ, ఎవరు చేస్తే మీరు చేయండి, మనసు పెట్టి చేస్తే మీకే అవుతుంది మాతాజీ. అంతే, మీరు మనసు పెట్టాలి అంతే, పెడితే ఆటోమేటిక్ గా అవుతుంది. అదే ఎవరు చేస్తే వాళ్ళకి నేను చేసినా కూడా మీరు చెయ్యాలి అని చెప్తే ఆ మధ్య చేసుకోరు, కానీ ఇప్పుడు చెయ్యట్లేదు. సరే, మనం చెప్పడం వరకు చేస్తూ వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎప్పుడు మనసు మార్చుకుంటే అప్పుడు కృష్ణుని కృపను పొందగలుగుతారు. వాళ్ళకి చెప్పగలిగేది ఏమిటంటే, మనం ఏం చెప్పగలము అంటే,
ఎవరి బతుకు వాళ్ళదే కదా. నాకు వ్యాధి వస్తే నీవు మాత్రం వేసుకో కదా. నీకు వ్యాధి వస్తే అలాగే నీకు మాత్రం వేసుకుంటే తగ్గదు కదా. అందుకని ఎవరిది వాళ్ళొచ్చారు. నువ్వు చేస్తే నేను చేసినట్టు కరెక్ట్ కాదు. సరే మాతాజీ, నేను తింటే మీరు తిన్నట్టు అవుతుంది ఏంటి అనేసి నేను అంటాను ప్రభుజీ. హరి హరి బో, చక్కని కార్యం చేశారమ్మా. మనకి ఇంకొక క్లాస్కి ఇంకా సమయం వచ్చేస్తుంది. ఇక్కడ మనం ముగిద్దాం మాతాజీ. 7:30కి మళ్ళీ మనము హిందీ కార్యక్రమాల్లోకి వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. హరినామ సంకీర్తనకి జై. నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. జై. చెప్పండి అమ్మా. హరి హరి బోల్. ప్రహర్షిత మాతాజీ జై. సమవేత భక్త బృంద की జై. శ్రీల ప్రభుపాదికి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించడం మీ అందరికీ కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరి హరి. దండవత్ ప్రణామం మాతాజీ. ప్రభుజీ.